పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చివరి మూవీ రెమ్యునరేషన్ మరో రికార్డ్ని క్రియేట్ చేయనుందిగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ బైట్ మీడియా. పవర్ స్టార్ మరియు ఏపీ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ తనకున్న బిజీ షెడ్యూల్స్ కారణంగా ఇంతకాలం తాను ఒప్పుకున్న సినిమా షూటింగ్లకు హాజరు కాలేకపోయాడు అన్న విషయం తెలిసిందేగా. అయితే ఇటీవల కాలంలోనే ఆయా మూవీ నిర్మాతలతో ముచ్చటించిన పవన్ కళ్యాణ్ తన డేట్స్ని ఒప్పుకున్న సినిమాలకు కేటాయించి వారికి తెలియచేయడం జరిగింది. తెలుస్తున్న వివరాల ప్రకారం మొదటిగా హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసుకొని ఆ తర్వాత ఓజీ షూటింగ్లో పాల్గొనబోయే పవన్ కళ్యాణ్ చివరికి జూలైలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లో పాల్గొంటాడు అన్నట్టు తెలుస్తోంది. కాగా పవన్ కళ్యాణ్ కెరియర్లో ఇదే ఆఖరి సినిమా అని కూడా టాక్ వినబడుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత మరో సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపించడం లేదంట. తన కెరియర్లో ఆఖరి మూవీ కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా 170 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. పైగా ఇది కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ కానుందంట. ఓ ప్రాంతీయ భాషా చిత్రానికి 150 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకోబోతున్న హీరోగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్తో ఒక సరికొత్త రికార్డ్ను క్రియేట్ చేయబోతున్నాడు. మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.